సార్ మనందరికీ తెలిసిందే ఇప్పటికి నెల కావస్తుంది. అయినప్పటికీ కూడా మనకి ఎలాంటి వివరాలైతే తెలియలేదు. కానీ కొత్తగా ఏమంటున్నారు అననంటే కాక్‌పిట్‌లో ఏదైతే వాయిస్ రికార్డింగ్ ఉందో దాంట్లో ఇద్దరు పైలట్స్ అయితే మాట్లాడుకోవడం జరిగింది. స్విచ్ ఎందుకో ఆఫ్ చేశారు అన్న ఒక వర్డ్ అయితే బయటకొచ్చింది. అసలు ఏంటది? మనము దీన్ని చూస్తే గనక ఈ ఇష్యూ దీంట్లో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఒక 15 పేజీలతో ఒక రిపోర్ట్‌ను బయటపెట్టడం జరిగింది. ఒక కరెక్ట్ జరిగిన నెల రోజుల తర్వాత ఈ రిపోర్ట్‌ను బయటపెట్టడం. దీంట్లో పూర్తి వివరాలు ఏది వెల్లడించకుండా కేవలం ఒక ఇద్దరు పైలట్‌ల మధ్య జరిగిన సంభాషణని, అది గూడా ఆ సంభాషణ ఎందుకు కట్ ఆఫ్ చేశారు, నేను చేయలేదు. ఈ 2 వర్డ్స్‌నే ఈ 2 ఫ్రేజెస్‌నే మనకి రిపోర్ట్‌లో పొందుపరచడం జరిగింది. అసలు అలా జరిగే పాసిబిలిటీ ఉంటుందా? టేకాఫ్ అయ్యే సమయంలో, టేకాఫ్ అయిన తర్వాత అలా జరిగే పాసిబిలిటీ ఉంటుందా? మామూలుగా అలా చేయడానికి అవకాశం ఉంటుందా అనేది అసలు దాంట్లో ఎక్కడా డిస్కస్ చేయకుండా కేవలం రన్ నుంచి కటాఫ్ వరకు కటాఫ్ చేశారు. నువ్వెందుకు చేసావంటే నేను చేయలేదని ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణను మాత్రమే చెప్తున్నారు. అది ఎవరికి మధ్య అంటే సబర్వాల్ గారికిను, కుందన్‌కి మధ్య ఎవరిని ఎలా డిస్కస్ చేశారనేది ఏం చెప్పకుండా జస్ట్ అది చెప్పడం అనేది చాలా విమర్శలకు దారితీస్తుంది. చాలా స్పెక్యులేషన్‌కి కూడా దారితీస్తూ ఇంకా ఇందులో 2, 3 హైపోథెటికల్ అజంప్షన్ కూడా వస్తున్నాయి. దీన్ని అంటే మనం అంటే పూర్తిగా పైలట్ల సంఘం మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నది. ఇలాంటి ఒక పైలట్‌ని బ్లేమ్ చేసే కార్యక్రమంగా దీన్ని చూడాలని వాళ్ళైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సో, అంటే ఇప్పుడు జనరల్‌గా ఆ 2 ఫ్రేజెస్ కాకుండానే వాళ్ళ మధ్య ఇంకా డిస్కషన్ కూడా జరిగి ఉంటుంది. అదెందుకు బయటికి రాట్లేదు? ఆ! ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ఏం చెప్తున్నారంటే 49 గంటల వాయిస్ రికార్డ్ వినాల్సి ఉంది. అనాలిసిస్ చేసిన తర్వాత దీని యొక్క తుది రిపోర్ట్‌ని బయటపెడతాము. ఇప్పుడే ఏంటి అనేది మన ఒక కంక్లూజన్‌కి రాలేము అని చెప్తూనే ఒక విధంగా పైలట్‌లని బ్లేమ్ చేసే విధంగానే దీన్ని మనం చూడాల్సిన అంశంగా తీసుకోవచ్చు. పైలట్ల యొక్క ఫ్రీ చెక్స్ ఏమన్నా మనం గనక చూస్తే రిపోర్ట్‌లోనే మెన్షన్ చేసినట్టు పైలట్లు ఒకరోజు ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కి రావడము, వాళ్ళు ప్రాపర్‌గా రెస్ట్ తీసుకోవడము, బ్రీత్ అనలైజర్ చెక్, క్యాబిన్ క్రూ అంతా కూడా బ్రీత్ అనలైజర్ చెక్ చేసుకోవడము, అన్నీ క్లియర్‌గా ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుంది. దీంట్లో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏవియేషన్ సైకాలజిస్ట్‌ని ఇన్వెస్టిగేషన్ బోర్డ్‌లో తీసుకోవడం అనేది ఈ పైలట్ల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది? ఎందుకు చేసి ఉంటారనే కోణంలో ఏమన్నా దర్యాప్తు చేయాలనుకుంటున్నారా? అందుకోసం వీళ్ళని చేర్చారా? అనేది కూడా ప్రశ్నగానే మిగిలిపోతుంది. దీనికి త్వరలోనే మనకు సమాధానాలు దొరుకుతాయని మనం భావించొచ్చు.